ఈ లోకంలో మీరొక్కరే మంచివారైతే సరిపోదు మిత్రమా. మీ చుట్టూ ఉండేవారు కూడా మంచివాళ్ళై ఉండాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. అలాగే అతి మంచితనం కూడా మనిషికి అస్సలు మంచిది కాదు. ఈ లోకంలో ముందుగా నశించేది అతి మంచితనంతో ఉండే వ్యక్తి అని తెలుసుకోండి. అడవిలో నిటారుగా ఉండే చెట్టునే కదా ముందుగా నరుకుతారు. ఈ విషయం మర్చిపోకండి. కొన్ని సందర్భాలలో మీకు కోపం రాకపోయినా వచ్చినట్లు నటించడం నేర్చుకోవాలి. ఇక ఇదే మీ పనులను త్వరగా కూడా పూర్తి చేస్తుంది, చక్కపెట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. జీవితంలో ఒక్కసారి మోసపోతే అది మీ తప్పు కాదు, కానీ పదే పదే మోసపోతూ ఉన్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుందని గుర్తుంచుకోండి. అతి వినయం ధూర్త లక్షణం అంటారు కదా, అలాగే అతి మంచితనం కూడా ఇలాంటిదే. మిమ్మల్ని ఒకరు మోసం చేశారు అంటే మళ్ళీ ఆ వ్యక్తి పట్ల కానీ ఆ విషయం పట్ల కానీ అలాగే అలాంటి గుణం ఉన్నా సరే వ్యక్తుల పట్ల కానీ తెలివిగా నడుచుకోగలగాలి. వారు మోసం చేస్తున్నారు కదా అని మళ్ళీ తిరిగి మీరు వారిని మోసం చేయాలని చూడకూడదు, ప్రయత్నించకూడదు కూడా. కేవలం వారి మోసాన్ని వారికే తిప్పికొట్టే ప్రయత్నం చేయండి. వారి మోసానికి మీరు బలి కాకుండా తెలివిగా మసులుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ ప్రపంచంలో మీ కుటుంబ సభ్యులను మినహాయించి ఇతరులెవ్వరిపై కూడా అతి ప్రేమను కానీ అతి నమ్మకాన్ని కానీ పెట్టుకోవద్దు మిత్రమా. అలాగే అతి వినయాన్ని కూడా అతి మంచితనాన్ని కూడా చూపించవద్దు. ఎందుకో తెలుసా, చులకనైపోతారు. కావాలి అంటే ఒక ముక్కు మోహం తెలియని వారిపైన పేదవారిపై ప్రేమగా దయ చూపండి. అది వారికి ఏదైనా చెయ్యాలి అనిపిస్తే చేయండి. అది మనస్ఫూర్తిగా వారు ఆశ్రయం ఇవ్వండి. ఏదో ఒక విధంగా వారికి ఆనందపరచండి. మీ మనసు ఎంతంటే ఎంతో హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మన జీవితంలో ఎంతోమందికి మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నుండి ఎంతో కొంత అప్పుగా ఇస్తూ ఉంటాం, లేదా మరికొందరికి అప్పనంగా ఇచ్చేస్తూ ఉంటాం. అప్పుగా ఇచ్చింది త్వరగా తిరిగి రాదు, కానీ కొన్ని సందర్భాలలో వారిపై ఆశలు కూడా పెట్టుకోనవసరం లేదు. పైగా వారితో శత్రుత్వం కూడా స్వయంగా అస్సలు మనం మన సంపదను మన కష్ట జీవితాన్ని మనమే ఇచ్చి వారితో మాటలు పడి ఒత్తిడిని ప్రశాంతత లేకుండా శత్రుత్వాన్ని మూట కట్టుకుంటూ ఉంటాం. మనమే స్వయంగా కొనుక్కున్నట్లే అవుతుంది. ఇక అప్పనంగా దయతో ఇస్తే కూడా ఆ కృతజ్ఞత కూడా గుర్తుపెట్టుకోకుండా వారికి డబ్బులు ఎక్కువ ఇచ్చారు అని 10 మందికి చెప్పడం కూడా జరుగుతుంది. ఇలా ఇస్తున్నారు అంటే ఇంకెంత డబ్బు ఉందో అని ఏడవటం, ఇక వాళ్ళు చేయడం వల్ల మనకు ఏదైనా సమస్య వచ్చి ఎవరినైనా సరే ఆర్థికంగా సహాయం అడిగితే మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మకపోవడం అనేది జరగదు. పైగా మీపైనే చమత్కారాలు, మీ దగ్గరే లేవంటే ఈ దేశంలో గొడ్డుపోయినట్టే అంటూ దెప్పిపొడుపులు. అవునా కాదా మిత్రమా? మనకు మాత్రం అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది, కానీ మనకు సహాయం అంటే మాత్రం ఎవ్వరూ చేతులు రావు, ఎవ్వరికి ఇవ్వాలనిపించదు. అవునా కదా? చాలామందికి ఇలాగే జరుగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొందరు తమ అవసరాలని తీర్చుకోవడానికి, సమస్యల నుండి బయటపడడానికి చాలానే ప్రయత్నిస్తూ ఉంటారు. వేరొకరిని తప్పకుండా బలి చేస్తూ కూడా ఉంటారు. ఇక వారి అవసరాలు తీరిపోగానే తమ ముఖాన్ని చాటేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మరి జీవితంలో మీరు ఎంత గొప్పగా ఉన్నా ఒకరిపై నమ్మకాన్ని పెంచుకుంటారో అంతే గొప్పగా నమ్మక ద్రోహం కూడా జరుగుతుంది. ఆ జరిగే అవకాశం రెట్టింపుగానే ఉంది. మరి మీరు జీవితంలో ఎదుగుతున్నారు అంటే ముందుగా ఓర్వలేని కళ్ళు మీ యొక్క బంధువుల రూపంలోనే ఉంటుంది, మీ స్నేహితుల రూపంలోనే ఉంటాయి కాదంటారా? నిజమే కదా?
నిన్న, ఈరోజు, అలాగే రేపు, ఇక మన జీవితం అంతా కూడా పూర్తిగా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. దీని చుట్టూ తిరుగుతూ ఉండి మనం అందరం కూడా గడిచిపోయిన నిన్నటి గురించే మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం. భూతకాలం, అందులో ఏదైనా తప్పు జరిగితే ఆ విషయం గురించి ఆలోచించి మనం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం. ఇక ఇది అసలు సరైంది కాదు. చూడండి, గడిచిన కాలం నుండి నేర్చుకోవడం ఎంతగానో ముఖ్యమైనది కదా. కానీ ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకునేది మాత్రం కేవలం ఈ వర్తమానంలోనే ఉంటుంది. అది సాధ్యం అప్పుడే అవుతుంది. ఏమంటారు? ఒప్పుకుంటారా? ఇక రెండవ విషయం, మనం ఆలోచించేదేంటో తెలుసా? రాబోయే రేపటి కాలం, భవిష్యత్తు కాలం, ఈ విషయంలో మనం ఆలోచిస్తూ ఉంటాం. రేపు చేద్దామని, ఈరోజు ఈ పని అవ్వదు అని, ఏం పర్వాలేదు రేపు చేద్దాంలే అని నిర్ణయం చూసుకుంటాం. ఇవాళ ఇది మనం పెట్టకపోయినా ఏం పర్లేదులే, రేపు మొదలు పెడదాం. ఇలాంటివి మన ఈరోజు సరిగ్గా లేదు, ఏం పర్వాలేదు రేపు చేద్దాం అని వాయిదాలు వేసుకుంటూ ఉంటాం. ఇక ఇది చాలా తప్పు. మీరు మీ సమయాన్ని వృధా చేస్తున్నారనే చెప్పాలి. కాబట్టి రేపు అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మీ చేతుల్లో ఉండేది కాదు. కాబట్టి ఏ పని చెయ్యాలి అనుకున్నా కూడా దాన్ని ఈరోజే మొదలు పెట్టండి. వీలైతే దాన్ని ఈరోజే పూర్తి చేయండి. ఎందుకంటే రాబోయే రేపు అనేది ఎప్పుడు కూడా మీకంటే ఒక అడుగు ముందే ఉంటుంది కాబట్టి, ఒక రోజు ముందే ఉంటుంది కాబట్టి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ రేపు అనేది మీకోసం ఎదురు చూడదు. కాబట్టి మీరు కూడా దానికోసం ఎదురు చూడవద్దు మిత్రమా. ఏం చేయాలి అనుకుంటున్నా ఈరోజే మొదలు పెట్టండి. ఏ మనిషి అయితే తన వర్తమాన కాలంలోనే భవిష్యత్తుని వెతుక్కుంటాడో, గుర్తింపు సాధిస్తాడో, భవిష్యత్తు కాలంలో అదే మనిషి అత్యంత శక్తివంతమైన మనిషిగా మారుతాడు. కాబట్టి మీరు దేన్నైనా సరే సాధించాలి అని దృఢంగా ఉన్నప్పుడు నిర్ణయం అనేది చాలా ముఖ్యం. ముందుగా ఎవరి మాటలు వినకండి. లక్ష్యాన్ని చేరేంత వరకు మీ యొక్క చెవులను మూసుకోండి. ఇక లక్ష్యాన్ని చేరుకున్నాక మీ నోటిని అదుపు చేసుకోండి. ఎప్పుడు కూడా పొగిడే వాళ్ళను మీ నుంచి దూరంగా ఉంచండి. ఎందుకంటే జనాలు వారి వారి స్వలాభాల కోసం అవసరం లేకపోయినా పొగుడుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి మోస్తూ ఉంటారు. ఒక తుమ్మ చెట్టును పాలు పోసి పెంచినంత మాత్రాన అది ముళ్ళను బహిర్గతం చేయకుండా ఉంటుందా? ముళ్ళతోనే ఉంటుంది. కాబట్టి ఇక అది దాని సహజ గుణం. అలాగే మూర్ఖులను, చెడ్డవారికి ఎంత మంచి చేయాలనుకున్నా కూడా, వారికి ఎంత మార్చాలి అని చూసినా కూడా, ప్రయత్నించినా కూడా వారి యొక్క సహజ గుణాలను, నిజ స్వరూపాలను కోల్పోవడానికి వారు ఎన్నటికీ సిద్ధంగా ఉండరు. వారు కాపలా కాస్తూ ఉంటారు. వారు కేవలం అవకాశాల కోసం మాత్రమే కాపలా కాస్తూ వేచి ఉంటారు. కానీ మార్పు చెందాలని మాత్రం అస్సలు అనుకోరు, ఎప్పటికీ ఆలోచించరు కూడా. కాబట్టి అలాంటి వారి కోసం మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. మరి విన్నారు కదా, ఈ వీడియో మీకు చాలా మోటివేషనల్గా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.